హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. మన అకాడమీ మైండ్స్ అకాడమీ ఆండ్రాయిడ్ యాప్లో ఈరోజు రేపు మాత్రమే 2000 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఏ కోర్స్ మీద అంటే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 2 కోర్స్ మీద. ఇది గ్రూప్ 2 ఫుల్ వీడియో కోర్సు. దీని మీద 2000 రూపీస్ డిస్కౌంట్ ఈరోజు రేపు మాత్రమే ఉంది. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆఫర్. ముందు ఇది 12,000 రూపీస్ కోర్సు, ఈరోజు రేపు మాత్రం 10,000 రూపీస్కి వస్తుంది. ప్లీజ్ యూటిలైజ్ దిస్. సో టుడేస్ ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, జపాన్ ప్రపోజెస్ ఆల్టర్నేటివ్స్ టు సూయజ్ కెనాల్. జపాన్ సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్ రూట్ను ప్రపోజ్ చేసింది. సో వెరీ సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ కనెక్ట్స్ రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం అండ్ మెడిటరేనియన్ సీ. సో ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఉన్నటువంటి ప్రపంచంలోకెల్లా అతి ముఖ్యమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ రూట్ అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఏషియాకి యూరోప్కి మధ్య ట్రేడ్ని ఫెసిలిటేట్ చేస్తుంది. ఏషియాకి యూరోప్ మధ్య ట్రేడ్ దాదాపు సూయజ్ కెనాల్ గుండా పోతుంది. అంతేకాకుండా గ్లోబల్ ట్రేడ్లో అరౌండ్ 10 to 12% సూయజ్ కెనాల్ గుండా పోతుంది. సూయజ్ కెనాల్ గుండా పోతుంది. ప్రతిరోజు ఈ కెనాల్ గుండా 1 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ వెళ్తుంది అండ్ 8% ఆఫ్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఈ కెనాల్ గుండానే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సూయజ్ కెనాల్. అందువల్లే సూయజ్ కెనాల్ చుట్టూ ఏమున్నాయో కూడా మనం ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ సినాయ్ పెనిన్సులా, దిస్ ఇస్ ఇజ్రాయెల్, దిస్ ఇస్ జోర్డన్, and this is Gulf of Aqaba and this is Gulf of Suez. ఇది ఒకసారి ఇవి చూద్దాము. దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ సూయజ్, దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ అకాబా. మరి ఈ సూయజ్ కెనాల్కి జపాన్ ఎందుకు ఆల్టర్నేటివ్స్ కావాలి అని అడుగుతోంది అంటే, ఇంతకుముందు సూయజ్ కెనాల్ చాలాసార్లు బ్లాక్ చేయబడింది. రకరకాల ప్రాబ్లమ్స్ ఇది ఎదుర్కొని బ్లాక్ చేయబడింది. ఇంతకుముందు సంవత్సరాల తరబడి కూడా బ్లాక్ చేయబడింది. అంతేకాకుండా రీసెంట్గా ఎండ్ ఆఫ్ ది మార్చ్ ఎండింగ్ వీక్లో 24th మార్చ్ అరౌండ్ ఎంవి ఎవర్ గివెన్ అనేటువంటి ఒక కంటైనర్ వెజల్ సూయజ్ కెనాల్లో బ్లాక్ అయిపోయింది. అంటే ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, హై విండ్స్ అండ్ శాండ్ స్టార్మ్ వల్ల, విపరీతంగా గాలులు, అంతేకాకుండా ఇసుక తుఫాన్ వల్ల మాకు విజిబిలిటీ లేదు, అందువల్ల వెళ్ళలేక బ్లాక్ అయిందని చెప్తున్నారు. కానీ సూయజ్ కెనాల్ అథారిటీస్ చెప్పేదంటే సమ్ టెక్నికల్ ఎర్రర్ లేదా హ్యూమన్ మేడ్ ఎర్రర్ వల్లనే ఇలా జరుగుండొచ్చు అంటున్నారు. సో ఇది ఇక్కడ బ్లాక్ అవ్వడం వల్ల ఈ సూయజ్ కెనాల్ గుండా పోయేటువంటి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. అరౌండ్ 5 days జామ్ అయింది. సో 24th మార్చ్ ఇది ఇట్లా బ్లాక్ అయితే 29th చాలా టగ్ బోట్స్, డ్రెడ్జింగ్ మిషన్స్ తీసుకొచ్చి దీన్ని ఫ్లోట్ చేయించగలిగారు. సో ఇలా బ్లాక్ అవ్వడం వల్ల చాలా ట్రాన్స్పోర్టేషన్ ట్రేడ్ అంతా ఆగిపోయిందనమాట. ఎంత లాస్ అని అంచనా వేస్తున్నారు అంటే, పర్ అవర్కి $400 million లాస్ అని అంచనా వేస్తున్నారు. సో ప్రతి రోజుకి పర్ 100కి $400 million కాబట్టి ఎవ్రీడే అరౌండ్ $9.6 billion లాస్ అని అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎదుర్కోకూడదు అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ ఉండాలి అని జపాన్ ప్రపోజ్ చేసింది. సో ఈ ఎవర్ గివెన్ అనేటువంటి వెజలు అరౌండ్ 400 మీటర్ లెంగ్త్ ఉంది. ఇది 400 మీటర్ లెంగ్త్ ఉంది. ఇది 2,20,000 టన్. ఇది 2,20,000 టన్ కెపాసిటీ కలిగినటువంటి కంటైనర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయగలదు. ఈ కార్గో షిప్, ఎవర్ గివెన్ అనే కార్గో షిప్ ఓనర్ ఎవరు అంటే షోయి కిషన్ కైషా. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఇమాబారి షిప్ బిల్డింగ్ కంపెనీ. ఈ రెండు కూడా జపాన్కి చెందినటువంటి కంపెనీస్. అందువల్లనే జపాన్ ఆల్టర్నేటివ్ రూట్ ప్రపోజ్ చేసింది. జపాన్ 2 ఆల్టర్నేటివ్ రూట్స్ ప్రపోజ్ చేసింది. సో అయితే జపాన్ ఆల్టర్నేటివ్ రూట్స్ ప్రపోజ్ చేసింది దీనికి ముందు 1869లో సూయజ్ కెనాల్ ఓపెన్ కాకముందు ఏ రూట్ వాడేవాళ్ళు, లేదా ఇప్పుడైనా ఈ రూట్ వాడచ్చు, బట్ ఎవరు ఎక్కువ వాడట్లేదు. సో ఈ రూట్ వాడేవాళ్ళు. సో దిస్ ఈజ్ త్రూ కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇండియన్ ఓషన్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడుంది? ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా ఇలా యూరోప్కి ట్రేడ్ జరిగేది. కానీ ఈ ట్రేడ్ రూట్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే అరౌండ్ 13,500 నాటికల్ మైల్స్. సూయజ్ కెనాల్ ఓపెన్ కావడం వల్ల దీన్ని 10,000 నాటికల్ మైల్స్కి తగ్గించగలిగారు. అంతేకాకుండా ఒక యావరేజ్ స్పీడ్తో వెళ్ళేటువంటి షిప్ ఈ రూట్లో వెళ్తే 34 days పడుతుంది అప్రాక్సిమేట్గా. అదే సూయజ్ కెనాల్ గుండా వెళ్తే 25.5 days మాత్రమే పడుతుంది. సో అందువల్లనే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ బిట్వీన్ ఏషియా అండ్ యూరప్ సూయజ్ కెనాల్ గుండా మాత్రమే జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏరియల్ వ్యూ ఆఫ్ సూయజ్ కెనాల్. దిస్ ఈజ్ రెడ్ సీ. ఇక్కడ నుంచి మెడిటరేనియన్ సీలోకి కలుస్తుంది. జపాన్ ప్రపోజ్ చేసేటువంటి 2 రూట్స్లో ఒకటి ఏంటంటే నార్దర్న్ సీ రూట్. ఇది ఇలా జపాన్ నుంచి ఆర్కిటిక్ ఓషన్ గుండా వెళ్తుంది.
ఆర్క్టిక్ ఓషన్ ఈ మధ్య ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల వాటర్ ఉంటున్నాయి కాబట్టి ఆర్క్టిక్ ఓషన్ గుండా వెళ్ళేటువంటి పాసిబిలిటీ ఉందని జపాన్ చెప్తుంది. బట్ జూన్ టు డిసెంబర్ లేదా అరౌండ్ జూలై టు డిసెంబర్ మధ్యలో ఇక్కడ ఐస్ ఉంటుంది. అప్పుడు ఐస్ బ్రేకర్స్ తీసుకుని వెళ్తున్నారు. జపాన్ అరౌండ్ 2020లో 300 షిప్స్ ఈ రూట్ గుండా తీసుకెళ్ళింది. సో జపాన్ ఇదొక రూట్ సజెస్ట్ చేసింది. అంతేకాకుండా ట్రాన్స్ సైబీరియన్ రైల్వే రూట్. సో ఇదేమో సీ రూట్. ఇంకొక రూట్ వచ్చి ట్రాన్స్ సైబీరియన్ రైల్వే రూట్. ఇది రష్యా గుండా వెళ్తుంది. ఇది ట్రాన్స్ సైబీరియన్ రైల్వే రూట్. చూస్తే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ సైబీరియన్ రైల్వే రూట్ అనమాట. ఇది రష్యా ఈస్ట్ టు వెస్ట్ స్ప్రెడ్ అయి ఉంది. వెస్ట్లో మాస్కో, ఈస్ట్లో దీని ఎండ్ పాయింట్ వచ్చి వ్లాడివోస్టాక్. సో ట్రాన్స్ సైబీరియన్ రైల్వే యొక్క ఈస్టర్న్ ఎండ్ పాయింట్, తూర్పు దిక్కున్నటువంటి ఎండ్ పాయింట్ ఏంటంటే వ్లాడివోస్టాక్ అండ్ వెస్టర్న్ ఎండ్ పాయింట్ వచ్చి మాస్కో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రష్యా ఈ 2 రూట్స్ సజెస్ట్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఇజ్రాయెల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్. మనం నిన్న చూసాం ఇజ్రాయెల్లో అండ్ గాజా ప్రాంతంలో చాలా కాల్పులు జరిగాయి, చాలామంది చనిపోయారు. అరౌండ్ 28 మెంబర్స్ గాజాలో చనిపోయారని చెప్తున్నారు. ఇజ్రాయెల్లో 2 చనిపోయారని చెప్పి న్యూస్లో వచ్చింది. యాక్చువల్గా హమాస్ టెర్రరిస్టులు 500 రాకెట్స్ని ఇజ్రాయెల్ మీద లాంచ్ చేశారు. దానికి రెస్పాన్స్గా ఇజ్రాయెల్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ వైమానిక దాడులు చేశాయన్నమాట గాజా స్ట్రిప్ మీద. సో దానివల్ల ఇలా చనిపోవాల్సి వచ్చింది. అసలు దీనికి మెయిన్ ఫోకల్ పాయింట్ ఏంటి అంటే జెరూసలేం అనమాట. దీన్ని ఎరూసలేం అంటారు. ఈ జెరూసలేంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతం వల్ల ఈ గొడవలు ఇప్పుడు జరిగాయి. ఈ గొడవలు ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఉంది. బట్ ఇప్పుడు జరగడానికి ఫోకల్ పాయింట్ వచ్చి జెరూసలేం అనమాట. అసలు ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ని మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఇజ్రాయెల్ 1967కి ముందు ఓన్లీ ఇది మాత్రమే ఉండేది. సో 1967లో అరౌండ్ జూన్ 5th నుంచి 10th వరకు ఇది 6 డే వార్ చేసింది. ఈ 6 డే వార్లో అరబ్స్ ఓడిపోయారు, పాలస్తీనియన్స్ ఓడిపోయారు. అప్పుడు ఇది మొత్తం ఈ సినాయ్ పెనిన్సులాను మొత్తం ఆక్యుపై చేసింది. సో అంతేకాకుండా వెస్ట్ బ్యాంక్ను కూడా ఆక్యుపై చేసింది అనమాట. కానీ ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ మీడియేషన్తో 2 వర్గాల మధ్య చర్చలు జరిపి ఇజ్రాయెల్ అప్పటి నుంచి ఈ కంట్రోల్ని కొంచెం సడలించింది. పూర్తిగా సడలించలేదు, బట్ కంట్రోల్ని అయితే సడలించింది. అప్పుడు ఈ యుద్ధం తర్వాత పాలస్తీనియన్స్ అంతా కూడా రీలొకేట్ కాబడ్డారు. ఇప్పుడు మోస్ట్లీ పాలస్తీనియన్స్ ఎక్కడ ఉంటున్నారంటే ఈ గాజా స్ట్రిప్లో అండ్ ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉంటున్నారు. ఈ వెస్ట్ బ్యాంక్కి ఇజ్రాయెల్కి ఈ బార్డర్లో ఉన్నటువంటిదే జెరూసలేం సిటీ. ఈ జెరూసలేం సిటీ ఎందుకు ఈ ఇద్దరి మధ్య పెద్ద కాన్ఫ్లిక్ట్స్ని తీసుకొస్తుంది ఎప్పుడు అంటే, ఈ జెరూసలేంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఏరియాలో అల్ అక్సా మాస్క్. సో వెరీ ఇంపార్టెంట్. అల్ అక్సా మాస్క్ ఎక్కడుంది? జెరూసలేంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉంది. ఈ ఓల్డ్ సిటీలో అల్ అక్సా మాస్క్ ఉంది. అంతేకాకుండా డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి మసీద్ ఉంది. ఈ డోమ్ ఆఫ్ ది రాక్ అతి సమీపంలో వెరీ నియర్ బై టెంపుల్ మౌంట్ కూడా ఉంది. టెంపుల్ మౌంట్. ఈ టెంపుల్ మౌంట్ అనేది జూస్కి ప్రేయర్ ప్లేస్. బట్ ఈ డోమ్ ఆఫ్ ది రాక్ అనేది ముస్లిమ్స్కి ప్రేయర్ ప్లేస్. అంతేకాకుండా ఈ ఓల్డ్ సిటీలో జూస్ ఉంటున్నారు, క్రిస్టియన్స్ ఉంటున్నారు, ముస్లిమ్స్ ఉంటున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకొచ్చి ఆర్మ్డ్ ఫోర్సెస్తో రక్షణగా ఈ టెంపుల్ మౌంట్ ప్లేస్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందనమాట ఇజ్రాయెల్ పీపుల్. సో ఇలా చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం పీపుల్ అంటే పాలస్తీనియన్స్ గొడవ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది. చాలా గొడవలు జరిగాయి ఈ ఏరియాలో. ఈ గొడవలకు రిజల్ట్గానే హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్, వెరీ ఇంపార్టెంట్. సో హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇది గాజా స్ట్రిప్లో వీళ్ళు ఉన్నారు. హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్స్ గాజా నుంచి ఇజ్రాయెల్ మీద 500 రాకెట్స్ లాంచ్ చేశారనమాట. సో ఇజ్రాయెల్ దానికి మళ్ళీ రెస్పాన్స్గా వైమానిక దాడులు చేసింది గాజా స్ట్రిప్ మీద. సో ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ దీనికి. అందువల్లే ఇజ్రాయెల్కి పాలస్తీనియన్స్కి పడట్లేదు, ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్, పాలస్తీనియన్ గ్రూప్, అంతేకాకుండా ఓల్డ్ సిటీ, అల్ అక్సా మాస్క్ ఎక్కడుందని అడుగుతారు, లేదా టెంపుల్ మౌంట్ ఎక్కడుందని అడిగే అవకాశం ఉంది. సో మీరు ఎగ్జామ్కి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్, దిస్ ఇస్ ఎ పాలస్తీన్ టెర్రరిస్ట్ గ్రూప్,
అంతేకాకుండా వీళ్ళు సున్నీ ముస్లిం కేటగిరీకి చెందిన వాళ్ళు అనమాట. పాలస్తీనియన్స్ కూడా మోస్ట్లీ సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. అండ్ హూ ఇస్ ద ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్? బెంజమిన్ నెతన్యాహు. అల్ అక్సా మాస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్ అక్సా మాస్క్ ఇక్కడ ఉంది. ఈ అల్ అక్సా మాస్క్ ఎక్కడుందని అడుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డోమ్ ఆఫ్ ది రాక్ అండ్ టెంపుల్ మౌంట్. సో ఇవి ఎగ్జామ్కి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, మోడీస్ విజిట్ టు G7 సమ్మిట్ క్యాన్సల్డ్. సో G7 సమ్మిట్కి వెళ్ళాల్సి ఉన్నారు మోడీ. మన ప్రధానమంత్రి మోడీ గారు G7 సమ్మిట్కి రమ్మని బోరిస్ జాన్సన్ యూకే ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేశారు. ఈ G7 సమ్మిట్ ఎప్పుడు జరగాల్సి ఉందంటే June 11 to June 13 జరగాల్సి ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కార్న్వాల్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్. కార్న్వాల్లో జరగాలి G7 సమ్మిట్. దీనికి ముందు జనరల్గా మినిస్టీరియల్ మీటింగ్స్ అని జరుగుతాయి. G7 మినిస్టీరియల్ మీటింగ్స్ అంటే ఇవి మంత్రిత్వ శాఖల లెవెల్లో జరుగుతాయి అన్నమాట. సో ఈ మధ్యనే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ కూడా ఈ మినిస్టీరియల్ మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? జైశంకర్. ఈయన విదేశాంగ మంత్రుల స్థాయి సదస్సు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ మినిస్టీరియల్ మీటింగ్కి అటెండ్ అయ్యారు లండన్లో. కానీ అక్కడ ఆయన టీంలో ఒకరికి కోవిడ్ రావడం వల్ల వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. అందువల్లే మన ఇండియాలో కోవిడ్ పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నారు. విచ్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ G7? సో G7 మెంబర్స్ ఎవరెవరు ఉండి ఏ దేశాలు G7కి సభ్య దేశాలుగా ఉన్నాయి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, USA. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దేశాలన్నీ దాదాపుగా బాగా సంపన్న దేశాలన్నమాట. అంటే IMF కేటగిరీలో అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు, గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ. ఇవి అడ్వాన్స్డ్ ఎకానమీస్. ఇవి దాదాపు 46% ఆఫ్ జీడిపిని కవర్ చేస్తాయి. అంటే ప్రపంచ జీడిపిలో 46% ప్రపంచ జీడిపిలో 46% జీడిపి. అంటే ఈ జీడిపి నామినల్ జీడిపి అనమాట. మీకు తెలిసి ఉంటుంది జీడిపి నామినల్ జీడిపి, రియల్ జీడిపి అని రెండుగా క్యాలిక్యులేట్ చేస్తాము. సో నామినల్ జీడిపిలో 2018 ప్రకారం 46% జీడిపిని కవర్ చేస్తాయి. అంతేకాకుండా 58% గ్లోబల్ నెట్ వెల్త్ని కూడా ఇవి కవర్ చేస్తాయి. సో దీస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ఎకానమీస్ యాజ్ పర్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో G7ని అరౌండ్ 1975 స్టార్ట్ చేశారు. అప్పుడు 1998లో రష్యా కూడా G7కి మెంబర్గా వచ్చింది. అప్పుడు G7 కాస్త G8 అయింది. సో G8 దేశాలని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత 2014లో రష్యా ఎప్పుడైతే క్రిమియాను ఆక్యుపై చేసుకుందో, క్రిమియా యుక్రెయిన్లో పార్ట్గా ఉండేది, యుక్రెయిన్లోని క్రిమియాని ఎప్పుడైతే రష్యా ఆక్యుపై చేసిందో అప్పుడు యూరోపియన్ దేశాలన్నీ రష్యాని బహిష్కరించాయి. G8 నుంచి కూడా బహిష్కరించాయి. సో G8 G7 అయింది. సో రష్యా ఈజ్ నాట్ ఏ మెంబర్ నౌ. 2020లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యాని మళ్ళీ తిరిగి జాయిన్ కమ్మని ఇన్వైట్ చేశాడు. బట్ రష్యా ఇంకా జాయిన్ అవ్వలేదు. సో రష్యా ఈజ్ నాట్ ఏ మెంబర్ నౌ. ఇప్పుడు ఈ G7 సమ్మిట్ యొక్క దీన్ని హోస్ట్ చేస్తుంది ఎవరు అంటే ఇంగ్లాండ్. కాబట్టి ఇంగ్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్, గుర్తుపెట్టుకోవాలి. ఈయన G7 సమ్మిట్కి ఇండియాని, ఆస్ట్రేలియాని, సౌత్ కొరియాని అండ్ సౌత్ ఆఫ్రికాని ఇన్వైట్ చేశాడు. మన ఇండియన్ గవర్నమెంట్ మోడీస్ విజిట్ని క్యాన్సిల్ చేసింది. సో మూడీస్ లోవర్స్ ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్ టు 9.3%. సో మూడీస్ ఈజ్ ఏ రేటింగ్ ఏజెన్సీ. అంతేకాకుండా ఇది రకరకాల ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అందిస్తుంది అందరికీ. వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాల యొక్క లేదా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల బాండ్స్ యొక్క రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఇండియా యొక్క గ్రోత్ ప్రొజెక్షన్ ఇది 9.3% అని చెప్పింది. ఇంతకు ముందు దీని అంచనా ఏంటంటే 13.7%. కాబట్టి దేశంలో లేదా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ఈ గ్రోత్ ప్రొజెక్షన్స్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు ఏమున్నాయో అవి మాత్రమే చూడాలి. నేను మంత్లీ ఒకసారి రకరకాల రేటింగ్ ఏజెన్సీస్ అవి ఇచ్చేటువంటి గ్రోత్ ప్రొజెక్షన్స్ ఒక లిస్ట్ లాగా ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఫాలో డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ అవర్ ఛానల్, మైండ్స్ అకాడమీ ఛానల్లో మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మూడీస్ వచ్చి 13.7% ఇంతకుముందు అంచనా వేసింది. ఇప్పుడు 9.3% మాత్రమే జీడిపి గ్రోత్ ఈ ఆర్థిక సంవత్సరానికి, దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021-22కి అంచనా వేసింది. ఎందుకు తన అంచనాని 13.7 నుంచి తగ్గించింది అంటే కోవిడ్ యొక్క సెకండ్ వేవ్ వల్ల ఇండియాలో ఆర్థికంగా చాలా దెబ్బతింటోంది. సో ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ సెకండ్ వేవ్, ఈ కోవిడ్ సెకండ్ వేవ్ని ఎదుర్కోవడానికి
ఇండియన్ గవర్నమెంట్ తన యొక్క రిసోర్సెస్ని, ఇన్కమ్ని ఎక్కువగా హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్కి రూట్ చేయాల్సి వస్తుంది. హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెట్టడం వల్ల ఎకానమీ రికవరీకి ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయలేదు. కాబట్టి 2021-22లో 13.7% అంచనా వేసినట్లు ఉండదు, 9.3% మాత్రమే ఉంటుందని మూడీస్ ప్రెడిక్ట్ చేసింది. సో అంతేకాకుండా ఇండియా యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సరిగా సాగట్లేదు. ఇప్పటి వరకు ఓన్లీ 10% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ మాత్రమే అట్లీస్ట్ ఒక డోస్ అన్న వేసుకున్నారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ లెస్. కాబట్టి ఇప్పుడప్పుడే ఎకానమీ రికవరీ అవ్వదు అని మూడీ గెస్ చేసింది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటే ఆర్థిక సంవత్సరం 2022-23కి ఇది తన యొక్క గ్రోత్ ప్రొజెక్షన్ని పెంచింది. ఇంతకుముందు 6.2% అని చెప్పింది, ఇప్పుడు 7.9%కి పెంచింది. సో వెరీ ఇంపార్టెంట్, 9.3% ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నోమురా కట్స్ ఇండియాస్ జీడిపి ఎస్టిమేట్ టు 10.8%. సో ఇందాక చూసాం మూడీస్ ఇండియా యొక్క జీడిపి ఎస్టిమేట్ని తగ్గించిందని. అదేవిధంగా నోమురా కూడా ఇండియా యొక్క జీడిపి ఎస్టిమేట్ ఇంతకుముందు 12.6% అని చెప్పింది నోమురా. ఈ నోమురా అనేది జపాన్ యొక్క బ్రోకరేజ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ బ్రోకరేజ్ సంస్థ ఇండియా జీడిపిని 10.8%గా ఉంటుంది ఈ ఆర్థిక సంవత్సరానికి అని అంచనా వేసింది. ఇంతకుముందు దీని అంచనా 12.6% ఉండేది. సో ఇది కూడా సేమ్ రీజన్స్ చెప్పింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ త్రైమాసికంలో అంటే దిస్ క్వార్టర్లో లాక్డౌన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల. అంతేకాకుండా వ్యాక్సినేషన్ అవైలబిలిటీ కూడా సరిగా లేదు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా అంతగా బాగోలేవు. కాబట్టి సో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా రికవరీ అయ్యే పరిస్థితులు లేవు. సో ఇండియా యొక్క జీడిపి 10.8% అని నోమురా అంచనా వేసింది. పూణే డిస్టిక్లో బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్, సో బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం బాంబే హైకోర్టు అనుమతులు ఇచ్చింది. యాక్చువల్గా బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మన భారత్ బయోటెక్ యొక్క సబ్సిడరీ అనమాట. ఈ బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్వెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని పర్చేస్ చేసింది ఈ మధ్య. ఈ ఇంటర్వెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పూణే డిస్టిక్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇది జనరల్గా పశువులకు వస్తుంది, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఈ డిసీజ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండేది. కానీ వాళ్ళు ఇండియా నుంచి ఉపసంహరించుకుంటున్నారు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్. అందువల్ల వీళ్ళు అక్కడ వెకేట్ చేయడం వల్ల ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పర్చేస్ చేశారు. కానీ ఇంతకుముందే ఇంటర్వెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి మహారాష్ట్ర గవర్నమెంట్కి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ వల్ల బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ని కోవాక్సిన్ ఉత్పత్తి చేయడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అందువల్ల బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది, బాంబే హైకోర్టును. కానీ ఇప్పుడు బాంబే హైకోర్టు బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ని కోవాక్సిన్ ప్రొడ్యూస్ చేయడానికి అలో చేయండి అని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్కి ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఇంపార్టెంట్. చైనా మనకందరికీ తెలుసు ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశం. కానీ ఇప్పుడు అంటే 2010 నుంచి 2020 ఈ దశాబ్దానికి చైనా యొక్క గ్రోత్ రేటు చాలా దశాబ్దాలలో అతి తక్కువ, అంటే 0.53% మాత్రమే చైనా యొక్క గ్రోత్ రేట్ ఉంది. దిస్ ఇస్ ద లీస్ట్ ఇన్ ద డెకేడ్స్ అనమాట. సో అతి తక్కువ గ్రోత్ రేట్ను నమోదు చేసింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో 0.53% మాత్రమే నమోదు చేసింది. అందువల్ల యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏం చెప్తోంది అంటే 2025లోపు ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా చైనాను రీప్లేస్ చేస్తుంది అని చెప్పింది. సో చైనా అతి తక్కువ గ్రోత్ రేట్ ఎందుకు నమోదు చేయగలిగింది అంటే 1979లో, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, 1979లో చైనా వన్ చైల్డ్ పాలసీ, కేవలం ఒక బిడ్డ మాత్రమే ఉండాలి, వన్ చైల్డ్ పాలసీని 1979లో స్టార్ట్ చేసింది. దాన్ని 2016 వరకు అమలు చేసింది. 2016లో అది మళ్ళీ 2 చైల్డ్ పాలసీని అమలు చేసింది. సో దీనివల్లనే చైనా యొక్క పాపులేషన్ గ్రోత్ తగ్గుతూ వచ్చింది. ఇది చైనాకి ఒక రకమైన గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ చైనాకి ఏంటంటే యంగ్ పాపులేషన్, సో యువత చాలా తక్కువగా ఉన్నారు. సో దిస్ ఈస్ సో ఎగ్జామ్కి 0.53% అని అడిగే అవకాశం. 1979లో వన్ చైల్డ్ పాలసీ, 2016లో 2 చైల్డ్ పాలసీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రకారం 2025లో ఇండియా మే రీప్లేస్ చైనా యాజ్ ద హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ఓసిరిస్ రెక్స్. ఈ ఓసిరిస్ రెక్స్ అనేది నాసా వాళ్ళ మిషన్ అనమాట. దీన్ని 2016లో నాసా లాంచ్ చేసింది. ఇది నాసా యొక్క న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రాంలో ఒక భాగం అనమాట. న్యూ
న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రాంలో ఒక భాగం. ఈ న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రాం నాసా ఎందుకు స్టార్ట్ చేసింది అంటే మన సౌరమండలం ఏర్పడడానికి గల కారణాలు, అంతేకాకుండా భూమి మీద లైఫ్ ఎలా ఆవిర్భావం చేసింది, దీనంతటిని విశ్లేషించడం కోసం న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అందులో ఓసిరిస్ రెక్స్ అనేది ఒక మిషన్ అనమాట. ఈ ఓసిరిస్ రెక్స్ని 2016లో నాసా బెన్ను ఆస్ట్రాయిడ్ మీదకి పంపింది. ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ మీదకి 2016లో నాసా లాంచ్ చేస్తే బెన్ను ఆస్ట్రాయిడ్ వద్దకు చేరేసరికి ఆ కక్షలోకి వెళ్ళడానికి 2 years పట్టిందనమాట ఓసిరిస్ రెక్స్కి. 2018లో బెన్ను ఆస్ట్రాయిడ్ ఉన్నటువంటి కక్షలోకి వెళ్ళి ఇది బెన్ను ఆస్ట్రాయిడ్ చుట్టూ పరిభ్రమించింది. సో అలా బెన్ను ఆస్ట్రాయిడ్ చుట్టూ తిరుగుతూ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 2020 అక్టోబర్లో బెన్ను ఆస్ట్రాయిడ్ మీద ల్యాండ్ అయిందనమాట. ల్యాండ్ అయ్యి అక్కడ కొన్ని గ్రహ శకలాలను, కొన్ని శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుని ఇప్పుడు రిటర్న్ అవుతుంది. ఇప్పుడు రిటర్న్ అయితే ఇది దాదాపు భూమి మీదకి చేరుకోవడానికి 2 years పడుతుంది. నాసా అంచనా ప్రకారం 2023 సెప్టెంబర్ 24న ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఉతా డెజర్ట్లో తను తీసుకొచ్చినటువంటి శాంపిల్స్ను వదులుతుంది అని నాసా అంచనా వేస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్: ఓసిరిస్ రెక్స్, దిస్ ఈజ్ నాసా మిషన్ విచ్ వాజ్ సెంట్ టు బెన్ను ఆస్ట్రాయిడ్. సో బెన్ను ఆస్ట్రాయిడ్ మీదకి పంపింది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రామ్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేసింది? 2016లో. 2023 సెప్టెంబర్ 24ల భూమి మీదకి ల్యాండ్ అవ్వబోతోంది. అది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఉతా డెజర్ట్లో ఇది ల్యాండ్ అవ్వబోతోంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ నాసా యొక్క న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రాంలో ఇంతకుముందు ఇంకా 2 మిషన్స్ లాంచ్ చేసింది ఓసిరిస్ రెక్స్ కంటే ముందు. ఒకటి న్యూ హొరైజన్స్ అండ్ డ్రాగన్ ఫ్లై. న్యూ హొరైజన్స్ మిషన్ దేని మీదకి లాంచ్ చేసింది అంటే ప్లూటో మీదకి. ఈ న్యూ హొరైజన్స్ మిషన్ ప్లూటో అండ్ దాని యొక్క మూన్స్ని స్టడీ చేయడం కోసం, అంతేకాకుండా క్యూపర్ బెల్ట్ని కూడా స్టడీ చేయడం కోసం లాంచ్ చేసింది. సో వెరీ ఇంపార్టెంట్, న్యూ హొరైజన్స్ మిషన్ ప్లూటో అండ్ దాని యొక్క మూన్స్ని స్టడీ చేయడానికి, అండ్ క్యూపర్ బెల్ట్ని స్టడీ చేయడానికి. సో క్యూపర్ బెల్ట్ అంటే ఏంటి? ఇది నెప్ట్యూన్ తర్వాత ఉన్నటువంటి సౌర వ్యవస్థ అవతల ఉన్నటువంటి బెల్ట్ అనమాట. సో దిస్ ఈజ్ అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టమ్ ఆఫ్టర్ నెప్ట్యూన్. సో ఇందులో అటువంటి ముఖ్యమైన క్యూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే మనకందరికీ తెలిసిందే ప్లూటో అనేది క్యూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్, అండ్ ఇంపార్టెంట్ క్యూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్ ప్లూటో. అదేవిధంగా ఇప్పుడు డ్రాగన్ ఫ్లై, ఈ న్యూ ఫ్రాంటియర్స్లోనే డ్రాగన్ ఫ్లై మిషన్. ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ టైటాన్ మీదకి పంపారు. సో వాట్ ఈజ్ టైటాన్? టైటాన్ అనేది సాటర్న్ యొక్క లార్జెస్ట్ మూన్, శనిగ్రహం యొక్క అతిపెద్ద మూన్ అనమాట. సో శనిగ్రహం యొక్క అతిపెద్ద మూను టైటాన్. దీని మీదకి డ్రాగన్ ఫ్లైని పంపారు యాజ్ పార్ట్ ఆఫ్ న్యూ ఫ్రాంటియర్స్. ఇప్పుడు ఓసిరిస్ రెక్స్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ న్యూ ఫ్రాంటియర్సే. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021 భారత సంతతికి చెందినటువంటి శకుంతల హారక్ సింగ్ అనే ఆమె గెలుచుకున్నారు. సో శకుంతల హారక్ సింగ్కి వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్, శకుంతల హారక్ సింగ్ థిల్స్టెడ్. సో శకుంతల హారక్ సింగ్ థిల్స్టెడ్, షీ ఈజ్ ఎ గ్లోబల్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. అంటే ఈమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోషకాహార నిపుణురాలు అనమాట. ఈమె ఇండియన్ డిసెంట్ లేడీ. సో ఎందుకు ఈమెకి ఇచ్చారు అంటే ఆక్వాటిక్ ఫుడ్ సిస్టంలో ఈమె వర్క్ చేసినటువంటి వర్క్కి ఇచ్చారు. ఆక్వాటిక్ ఫుడ్ సిస్టంలో ఈమె వర్క్ చేయడం ద్వారా చాలా వల్నరబుల్ పీపుల్కి, చాలా పేదవాళ్ళకి పోషకాహారం ఎలా అందించాలో దాని మీద ఈమె వర్క్ చేశారనమాట. అందువల్లనే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వాళ్ళు ఈమెకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021 ప్రదానం చేశారు. సో ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రంగంలో, అంటే ఆహార మరియు వ్యవసాయ రంగాల్లో నోబెల్ ప్రైజ్ లాగా ట్రీట్ చేస్తారనమాట. అందువల్ల దిస్ న్యూస్ ఐటమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ నోబెల్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. దిస్ ఇయర్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గోస్ టు శకుంతల హారక్ సింగ్ థిల్స్టెడ్. షీ ఈజ్ అన్ ఇండియన్ డిసెంట్ లేడీ. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇన్ బెల్గ్రేడ్. ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బెల్గ్రేడ్లో జరగబోతోంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు జరగబోతుందంటే అక్టోబర్ 26 నుంచి నవంబర్ 6 వరకు. యాక్చువల్గా ఇది ఇండియాలో జరగాలి, కానీ ఇండియా సరైన సమయంలో పే చేయకపోవడం వల్ల దీన్ని బెల్గ్రేడ్కి షిఫ్ట్ చేశారు. సో వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్
going to be held in Belgrade from October 26 to November 6. AIBA అనేది ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అనమాట. ఏఐబిఏ యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఉమర్ క్రెమ్లేవ్. వెరీ ఇంపార్టెంట్. ఉమర్ క్రెమ్లేవ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐబిఏ. అండ్ వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏఐబిఏ? సో ప్రధాన కార్యాలయం వచ్చి లొజాన్, స్విట్జర్లాండ్. LAUSANNE లొజాన్, స్విట్జర్లాండ్. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి లొజాన్, స్విట్జర్లాండ్. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ఉమర్ క్రెమ్లేవ్. కేరళ ఉక్కు మహిళ గౌరీ అమ్మ కన్నుమూత. కేఆర్ గౌరీ, ఈమెని గౌరీ అమ్మ అని అందరూ ప్రేమగా పిలుస్తారు. షీఈ్ ఎ కేరళ ఉమెన్. ఆమెని కేరళ ఉక్కు మహిళ, ఐరన్ లేడీ ఆఫ్ కేరళ అని కూడా పిలుస్తారు. ఈమె ఇంపార్టెన్స్ ఎందుకంటే ఆమె కేరళ రాష్ట్రం యొక్క మొట్టమొదటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒకే ఒక మహిళా మంత్రి. సో షీ ఈజ్ ద లోన్ విమెన్ మినిస్టర్ ఇన్ ద ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ కేరళ స్టేట్. అంతేకాకుండా ఈమె ఉన్నన్నాళ్ళు కమ్యూనిస్ట్ మూమెంట్లో, మార్క్సిస్ట్ మూమెంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారనమాట. సో ఆమె ఫైర్ బ్రాండ్గా కూడా అందరి చేత అనిపించుకున్నారు. మొట్టమొదటి క్యాబినెట్లో ఈమె రెవెన్యూ మినిస్టర్గా వర్క్ చేశారు. అండ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వాజ్ ఈఎంఎస్ నంబూదిరిపాద్. ఈయన యొక్క క్యాబినెట్లో ఈమె రెవెన్యూ మినిస్టర్గా పనిచేశారు. తర్వాత సిపిఎం వాళ్ళు ఈమెను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పుడు ఆమె జనాధిపత్య సంరక్షణ సమితి అనేటువంటి కొత్త పార్టీని స్థాపించారు. సో ద న్యూ పార్టీ స్టార్టెడ్ బై గౌరీ అమ్మ వాజ్ జనాధిపత్య సంరక్షణ సమితి. షీ వాజ్ ద ఫస్ట్ విమెన్ మినిస్టర్ ఇన్ ద ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ద కేరళ స్టేట్. అండ్ షీ has worked as రెవెన్యూ మినిస్టర్. ఎస్బీఐ's పద్మా కుమార్ నాయర్, CEO ఆఫ్ బ్యాడ్ బ్యాంక్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంతకుముందు చీఫ్ జనరల్ మేనేజర్గా వర్క్ చేసినటువంటి పద్మకుమార్ నాయర్ ఈయన్ని బ్యాడ్ బ్యాంక్కి CEOగా అపాయింట్ చేశారు. సో వాట్ ఈస్ బ్యాడ్ బ్యాంక్? సో బ్యాడ్ బ్యాంక్ అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. దీన్నే బ్యాడ్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది జూన్ 2021లో స్టార్ట్ అవబోతుంది. అసలు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఏవైతే బ్యాడ్ లోన్స్ ఉంటాయో, అంటే ఎవరైనా లోన్స్ పే చేయకుండా ఉన్నటువంటి వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. జనరల్గా 90 days కనుక ఇంట్రెస్ట్ కానీ లోన్ కానీ అసలు కానీ పే చేయకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. మీకు ఎకానమీలో మీరు చదువుంటారు. సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని పే చేయకుండా ఉన్న వాటిని ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ పర్చేస్ చేసి, అంటే ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాయి? లెండర్స్ దగ్గర నుంచి. మెయిన్ లెండర్స్ ఎవరు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, లేదా ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. సో వాటి దగ్గర నుంచి బ్యాడ్ లోన్స్ని పర్చేస్ చేసి వాటిని రికవర్ చేసే ప్రయత్నం చేస్తాయన్నమాట. సో అలాంటివి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. మనము ఇండియన్ గవర్నమెంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయబోతుంది. దాన్నే బ్యాడ్ బ్యాంక్ అని పిలుస్తారు. ఇట్ విల్ బి స్టార్టెడ్ ఇన్ June 2021. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. మీకు ఈ కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.